సార్ అలాగే హార్ట్ పేషెంట్స్ అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా మనకి గొంతులో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అంటే మాట ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు స్ట్రోక్ అనేటువంటిది 2 విధాలండి. మనం ఒకటి బ్రెయిన్ స్ట్రోకా, హార్ట్ స్ట్రోకా అనేటువంటిది చూసుకోవాలి. హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళలో కొంతమందిలో వాళ్ళు ఎక్కువగా గట్టిగా మాట్లాడలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికైతే గనక వాయిస్ బొంగురు పోతుంటుంది. కొంతమందికి చాలా లోగా వాయిస్ వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా వాళ్ళకి వేగల్ ఇండ్యూస్డ్ వోకల్ కార్డ్ ప్రాబ్లమ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. వోగల్ నర్వ్ అనేటువంటిది వేగస్ నర్వ్ అనేటువంటిది మన బాడీలో ఉన్నటువంటి నర్వ్స్లో క్రేనియల్ నర్వ్ వచ్చేసి చాలా పెద్దది అన్నట్టు. వేగల్ దట్ ఇండికేట్స్ ద లాస్టింగ్ అన్నట్టు. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఎక్కువగా వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్లో వాయిస్ ప్రాబ్లమ్స్ అట్ ద సేమ్ టైం స్వాలోయింగ్ ఇష్యూస్ కూడా వచ్చేటందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు. దీనికి వాయిస్ థెరపీ ఇస్ ద ఉత్తమమైన పద్ధతి. అలాగే ఏరోడైనమిక్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవడం అనేటువంటిది ఒక ఉత్తమమైన పద్ధతి. అండ్ తర్వాత కమింగ్ టు ద బ్రెయిన్ వచ్చేటప్పటికి బ్రెయిన్లో వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాస్ట్గా ప్రాబ్లమ్స్ అక్కర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అని అంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా మాట పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో కంప్లీట్గా మాట ముద్దగా వస్తూ ఉంటుంది. కొంతమందిలో అస్సలు మాటే పోతుంది అఫేజియా అన్నట్టు. సో కొంతమంది మాట అఫోనియా ఎక్కడో వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా మనకి అసలు ప్రాబ్లం ఏంటి అంటే లాంగ్వేజ్ అసెస్మెంట్ చేసుకోవాలన్నట్టు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అసెస్మెంట్ చేసుకొని ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, సో దీని ఏ రకమైనటువంటి వ్యాధిగా అంటే కనుక అంటే ఇప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయండి. ఏమన్నా బ్రోకాస్ అఫేసియానా, వర్నికస్ అఫేసియానా, లేకపోతే ట్రాన్స్కార్టికల్ మోటార్ అఫేసియాస్నా, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే లోకలైజేషన్ అండ్ ఎగ్జిబిటింగ్ సిమ్టమ్స్ ప్లస్ అదర్ ఇమేజింగ్ బేస్డ్ అంటే మొత్తం ఇవన్నిటిని కలుపుకొని మేము ఈ న్యూరో అనటామికల్ బేస్డ్ డయాగ్నోసిస్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. వీళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు. అఫేజియా కంప్లీట్ గ్లోబల్ అఫేజియా ఉన్నట్లయితే కనుక అంటే గ్లోబల్ అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో స్ట్రోక్ వచ్చినట్లయితే కనుక మనం ఎక్కువగా కొద్దిగా వాళ్ళకి మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్స్ చేయడం అని, మెలోడిక్ ఇంటోనేషన్ థెరపీస్ అని కానివ్వండి, లేకపోతే కనుక జనరలైజింగ్ థెరపీ కానివ్వండి, ఇలాంటి లాంగ్వేజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. ఓకేనా సార్, పెరాలసిస్ వచ్చే వాళ్ళకు కూడా మాట పడిపోతుంటుంది, నత్తి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అసలు వాళ్ళకు ఎందుకు అట్లా నత్తి వస్తూ ఉంటుంది పెరాలసిస్ వచ్చిన తర్వాత? ప్రాబ్లం ఏంటి అసలు? పెరాలసిస్ వచ్చిన తర్వాత సర్వసాధారణంగా మనకు నత్తి అనేటువంటిది రేరుగా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటి అని అంటే మాట ముద్దగా రావడం జరుగుతూ ఉంటుంది. మాట ముద్దగా ఎందుకు వస్తుంది అంటే కనుక మనం ఇక్కడ నుంచి అక్కడికి డోర్ వరకు చేరుకోవాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన కాళ్ళు కదిలితేనే, మనం లేచి నడిస్తేనే అక్కడికి వెళ్ళగలుగుతాము. అలాగే మన మాట స్పష్టంగా రావాలి అంటే నోటిలో ఉన్నటువంటి కండరాలు, నోటిలో ఉన్నటువంటి ఎముకలు ఇవన్నీ కూడా వాటి యొక్క రిథమిక్ మూమెంట్ అవ్వాల్సి ఉంటుందన్నట్టు. ఎప్పుడైతే కనుక స్ట్రోక్ వస్తుందో వాటి యొక్క రిథమిక్ మూమెంట్లో ఆల్టరేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఆల్టరేషన్స్ వస్తాయో ఆ మాటలో స్పష్టత లోపించేసేసి అది ముద్దగా రావడం లేదా నత్తిగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో చాలామందికి సార్ ఆ నత్తి వచ్చినా కూడా, లేకపోతే చిన్నపిల్లలకు మాటలు రాకపోయినా కూడా, ఇలా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు ఏంటి అని అంటే ఒక అపోహ ఉంటుంది. అయ్యో వీళ్ళు ఇంతే కావచ్చు, ఇక వీళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఉండదు కావచ్చు, అంటే ఇక వీళ్ళు ఇంతవరకు అనే విధంగా చాలా అపోహలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్పాలి అని అంటే అపోహలు చాలా ఉన్నాయండి. నేను పాతకాలం సినిమాలు చూసేటప్పుడు వాళ్ళు చేతులు ఎట్ట పెట్టేసేసుకొని మాట ఇది సక్రమంగా రాలేదన్నట్టు చూపిస్తారు. కానీ మాట అనేటువంటిది స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే స్పీచ్ థెరపీ తీసుకొని లేదా లాంగ్వేజ్ థెరపీ తీసుకొని మీ మాటను స్పష్టంగా తెచ్చుకోవచ్చు. మనకి మీరు 3 నెలల లోపే అంటే వ్యాధి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిన మరుసటి రోజు నుంచే మీరు థెరపీ స్టార్ట్ చేసినట్లయితే మీకు 3 నెలల్లో మీరు నార్మల్గా మాట్లాడడానికి కొంతమందిలో అవకాశం ఉంటుంది. కొంతమందిలో 6 నెలలకు రావచ్చు, 6 నెలలకు లేదా 7 నెలలకు రావచ్చు. 6 నెలలు 3 నెలల కన్నా 3 నెలలు ఈజ్ ద గోల్డెన్ పీరియడ్, 6 నెలలు ఇస్ ద ఎసెన్షియల్ పీరియడ్. 6 నెలలు దాటిపోతే కనుక రికవరీ రేట్ అనేటువంటిది చాలా నెమ్మదిగా ఉంటుంది. కొంతమంది
వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ వలన కానివ్వండి, కొంతమంది ప్రాణాలు లెక్కనే కదా, మాట వస్తే ఏముంది, రాకపోతే ఏముంది అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంపూర్ణంగా దెబ్బతింటుంది. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే కనుక వాళ్ళు సంఘంలో గౌరవించబడరు. వాళ్ళు సోషల్ ఐసోలేషన్కి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అరే ఏం పరాబాడు మాట్లాడు, అసలు నడవలేడు, వదిలేసేవాడిని అన్నాడు. కానీ మన సైన్స్ ఎంత డెవలప్ అయింది అని అంటే వాళ్ళు కంప్లీట్గా మాట్లాడగలుగుతారు. అలా మాట్లాడలేని స్థితి అంటూ నేను ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా చూడలేదు కూడా. కంపల్సరీ లాంగ్వేజ్ అనేటువంటిది రీయకరెన్స్ వస్తుంది, ఆ మాట స్పష్టత వస్తుంది, మాట ముద్దగా వస్తుంది అని అంటే కనుక వాళ్ళు ప్రయత్నం చేయకపోవడమే. మీరు కన్సర్న్ స్పీచ్ పెథాలజిస్ట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి, లేదా మా కిమ్ సన్షైన్ హాస్పిటల్కి మీరు వచ్చినట్లయితే ఒకసారి మీకు కంప్లీట్గా మేము టెస్టులు చేసేసి ఎలాంటి ప్రాబ్లం ఉంది, మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని బేస్డ్ ద్వారా మేము ఖచ్చితంగా మీకు మాట్లాడిస్తాము. ఇది మాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆన్ ఆ ఫీజెస్ కానీ అలా మాట ముద్దగా వచ్చేవాళ్ళు కానివ్వండి, మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. మీరేంటి అని అంటే వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేయడమే తప్పితే వేరే ఏం కాదు. ఒకసారి మీరు వచ్చి చూడండి, మీకు సరైనటువంటి ఆన్సర్ దొరకకపోతే కనుక మళ్ళీ మమ్మల్ని అడగండి. ఓకే సార్, స్పీచ్ థెరపీ గురించి ఎన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.